నిధి రహస్యం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా వినండి. అనగనగా ఒక గ్రామంలో చంద్రయ్య చంద్రమ్మ అని ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ మంచిగా అన్యోన్యంగా ఉంటూ మంచిగా ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఒక్కగానొక కొడుకున్నాడు. అతని పేరు రాముడు. ఇంకా రాముడికి చదువు అంటే పెద్దగా అసలు ఇష్టం ఉండదు. ఇంకా చదువుకోవడం ఎందుకులే అని అతను తన బడికి వెళ్ళడం కూడా మానేశాడు. పై చదువులు చదవడానికి వెళ్ళడం కూడా మానేశారు. ఇంకా తల్లిదండ్రులు రాముడితో చదువుకుంటేనే ఏదైనా చెయ్యొచ్చు పని, కానీ చదువుకుంటే ఏదైనా బతకొచ్చు చెయ్యొచ్చు అని ఎంత చెప్పినా కూడా తను తన తల్లిదండ్రుల మాటల్ని అసలు వినేవాడు కాదు. చదువుని పక్కన పడేసి తన తల్లిదండ్రుల మాటల్ని కూడా వినేవాడు కాదు. అలా చదువుకోకుండా ఊర్లో తిరుగుతూ ఉండేవాడు రాముడు. ఇంకా చంద్రయ్య చంద్రమ్మలు కొడుకు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవారు. ఏంటి వీడు ఇలా తయారవుతున్నారు అని. ఇంకా చంద్రయ్యకి వ్యాపారాలు ఉండడం వలన ఇంకా రాముడికి చదువుకోవడం కూడా అంతగా నచ్చదు. మా తండ్రికి వ్యాపారాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, నేనెందుకు చదువుకోవాలి, నేనెందుకు పని చేయాలి అని రాముడు అనుకుంటూ ఉండేవాడు. ఇంకా చంద్రయ్య అలా వ్యాపారంలతో వచ్చిన డబ్బులు, ఇంకా పొలంలో వచ్చిన డబ్బులు, ఇంకా అతని దగ్గర చాలా డబ్బులు, చాలా బంగారం, అలా ఎంతో నిధిని జమ చేసి ఉంచుతాడు. 10 ఎకరాల భూమిని కూడా జమ చేసి కొని పెట్టుకొని తన ఆస్తులుగా తన కొడుకుకి ఇవ్వాలని జమ చేసుకుంటూ ఉంటాడు చంద్రయ్య. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత చంద్రయ్య చంద్రమ్మలకి తన కొడుకు గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. వాడు చెడు అలవాట్లు కూడా నేర్చుకుంటున్నాడు, చెడు సహవాసాలు కూడా చేస్తున్నాడనే విషయం చంద్రయ్యకి చంద్రమ్మకి తెలిసి ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇంకా చంద్రయ్య ఏమో ఒక్కగానొక్క కొడుకు ఇలా అయిపోతున్నాడేంటి, కళ్ళ చేతులారా ఏం చేయలేకపోతున్నాను నేను ఇలా ఉండి కూడా అని ఎంతో బెంగ పెట్టుకుంటాడు చంద్రయ్య తన కొడుకు మీద. అలా ఎంతో బెంగ పెట్టుకుంటారు ఇద్దరు భార్యాభర్తలు. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత చంద్రయ్యకి కొడుకు మీద ఉన్న బెంగ వల్ల అనారోగ్యం వస్తుంది. ఇంకా వైద్యులు వచ్చి చూసినా కూడా ఆ అనారోగ్యం మాత్రం తగ్గలేదు. ఇంకా అలా చంద్రయ్య అనారోగ్యంతోనే కొడుకు మీద బెంగతోనే అలా ఉంటాడు. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత చంద్రయ్య మరణిస్తాడు. చంద్రయ్య అనారోగ్యంతో తన కొడుకు మీద బెంగతో చనిపోయాక చంద్రమ్మ తన కొడుకు రాముడితో ఇలా చెప్తుంది. చూడురా రాముడు, నీ మీద బెంగతోనే మీ నాన్నగారు చనిపోయారు. నువ్వు ఏమైపోతావో, నువ్వు చదువుకోలేదు, ఇప్పుడు చెడు అలవాట్లు చెడు సహవాసాలు కూడా చేస్తున్నావు, నువ్వు ఏమైపోతావో, నువ్వు మంచిగా ఉంటే చాలు అని మీ నాన్న రోజు నీ మీద బెంగ పెట్టుకొని ఆ బెంగ వల్ల అనారోగ్యం తెచ్చుకొని చనిపోయాడ్రా. ఇప్పటికైనా మానరా, ఇప్పటికైనా మారు, మంచి పనులు చెయ్యి, మంచిగా బ్రతుకు, ఏదో ఒక పనైనా చేయరా, కనీసం ఈ సోమరితనాన్ని వదిలేసేరా రాముడు అని చంద్రమ్మ చెప్తుంది. ఇంకా రాముడేమో ఇలా చెప్తాడు. చూడమ్మా, నాన్నగారు ఎంతో సంపాదించి ఎంతో మంచిగా నిధి జమ చేసి పోయారు. ఇంకా నేనంటావా ఆ నిధిని ఖర్చు పెట్టుకుంటూ ఆ నిధితోనే మంచిగా బతుకుతాను. నా గురించి నీకెందుకమ్మా బిగులు పడకు, నా గురించి దిగులు పడకు, బెంగ పెట్టుకోకు, నేను మంచిగా నిధితో బతికేస్తానులే అని రాముడు అంటాడు. ఇంకా చంద్రమ్మ తన కొడుకు మాటలు విని తన కొడుకు గురించి తెలుసుకుంటుంది. అమ్మో, వీడు ఇలా తయారయ్యారేంటి, వీడిని ఎలాగైనా మార్చాలి అని చంద్రమ్మ అనుకుంటుంది. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత చంద్రమ్మ రాముడికి అసలు తిండి కొంచెం కొంచెంగా తగ్గిస్తూ ఉండేది. ఇంకా అలా ఒక్కొక్క రోజు అయితే ఒక పూట పెట్టి ఇంకో పూట పస్తులు కూడా ఉంచేది. ఇంకా రాముడు చంద్రమ్మని అడుగుతాడు, ఏమైందమ్మా, మన ఇంట్లో తిండి లేదా, బజార్కి వెళ్ళి తేవచ్చు కదా, నీకు చేత కాకపోతే డబ్బులు నేను తీసుకొస్తాను, అసలు ఒక తిండే సరిగ్గా పెట్టట్లేదు, నువ్వు కూడా సరిగ్గా తినట్లేదు, ఒక్కొక్క పూటలైతే పస్తులు కూడా ఉంచుతున్నావు, ఏమైంది, డబ్బులు లేవా మన దగ్గర, మన నిధి వాడాలి, అంత పిసినారిగా ఉండొద్దమ్మా అని రాముడు అంటాడు. ఇంకా చంద్రమ్మ ఇలా చెప్తుంది కొడుకుతో, చూడురా రాముడు, నేను నీకు ఒక రహస్యం చెప్పాలిరా, మీ నాన్న నిధి సంపాదించాడన్న మాట నిజమే, కానీ ఆ నిధి మాత్రం మన ఇంట్లో ఎంత వెతికినా ఎక్కడ వెతికినా కనిపించట్లేదురా. ఇంకా మన దగ్గర ధనం కూడా అయిపోయింది పూర్తిగా, మన దగ్గర
దగ్గరున్న ధాన్యం కూడా అయిపోయిందిరా, అందుకే తిండి కూడా ఒక్కొక్క పూట ఒక్కొక్క పూట తిననట్టు ఉంటున్నాం. ఇంకా మన పొలాలు అంటావా, మీ నాన్నగారు ఉంటే వాటిని కూలీలు పెట్టించి పొలంని చూసుకుంటూ పండిస్తూ ఉండేవారు. ఇప్పుడు మీ నాన్నగారు లేరు, ఆ పొలం కూడా పండటం మానేసింది. నాకేమో చేత కాదు, నువ్వేమో పొలం పనులు చూసుకోవు, ఊరి మీద పడి తిరుగుతావు. ఇంకా మన దగ్గర ధాన్యం లేదు, ధనం లేదు. నా మాట వినరా, విని ఇప్పటికైనా మన పొలం చూసుకో, మన పొలంని పండించు, ఏదో ఒక పని చెయ్యి, అప్పుడే మనకు తిండి కూడా దొరుకుతుందిరా రాముడు అని చంద్రమ్మ చెప్తుంది. ఇంకా రాముడు ఇలా అనుకుంటాడు మనసులో, మా అమ్మ నిజంగానే చెప్తుందా లేదా నేను మారాలని అబద్ధం చెప్తుందా అని తల్లిని అనుమానిస్తాడు రాముడు. అనుమానించి ఇల్లు మొత్తం వెతుకుతాడు నిధి కోసం. అలా ఇల్లు మొత్తం వెతికాక రాముడు మా అమ్మ చెప్పింది నిజమే అనుకొని, సరే అమ్మ, నేను మన పొలంకి వెళ్ళి ఇప్పటి నుంచి పని చేస్తాను, ధనంని ఎలాగైనా సంపాదిస్తాను, ధాన్యంని కూడా పండిస్తాను అని చెప్పి రాముడు అక్కడి నుంచి వాళ్ళ పొలంకి బయలుదేరుతాడు. ఇంకా అలా పొలంకి వెళ్ళాక రాముడు దున్నడం ప్రారంభిస్తాడు. అలా దున్నుతున్నప్పుడు మొదట్లో కష్టంగా అనిపించినా ఇంకా మెల్లమెల్లగా అలవాటైపోతుంది. ఇంకా రాముడు దున్నేసి విత్తనాలు జల్లుతాడు. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతుంది. కొన్ని రోజుల తర్వాత రాముడి పొలం బాగా పండుతుంది. వాళ్ళు తినడానికి సరిపోయిన ధాన్యం లభిస్తుంది. ఇంకా తర్వాత వాళ్ళు తినడానికి దాచుకున్న ధాన్యం మిగలక ఇంకా ఎంతో ధాన్యం ఇంకా చాలా ఉంది. వాటిని రాముడు అమ్ముతాడు. అమ్మి ధనం కూడా సంపాదిస్తాడు. ఇంకా అలా రాముడు తన పొలం పనులు చూసుకుంటూ ధాన్యంని సంపాదిస్తూ ఉంటాడు. ఇంకా ఇలా ఒకరోజు చంద్రమ్మ రాముడితో ఇలా అంటుంది, చూడురా రాముడు, నేను నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. మన పక్క గ్రామంలో ఒక మంచి సంబంధం ఉంది, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి చాలా మంచిదంట, పెళ్లి చేసుకోరా అని చంద్రమ్మ చెప్తుంది. అప్పుడు రాముడు, ఎందుకమ్మా ఇప్పుడు నా పెళ్ళికి వచ్చిన తొందర, అయినా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నాన్నగారు అసలు ఏం చేశారని నా కోసం ఆయన సంపాదించిన ధనం అంతా నిధి అంతా ఎక్కడ పెట్టారో తెలీదు, అసలు వాడేశారో ఉందో లేదో కూడా తెలీదు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అమ్మ, ఇప్పుడు వద్దులే నాకు పెళ్ళి అని అంటాడు రాముడు. ఇంకా చంద్రమ్మ, అలా అనకురా, సమయం వచ్చినప్పుడు అదృష్టం వచ్చినప్పుడు ధనలక్ష్మి స్వయంగా తలుపులు తెరుచుకొని వస్తుందంటారు. నా మాటని పెళ్లి చేసుకొని కూడా నువ్వు ఎలాగో కష్టపడుతున్నావు కాబట్టి నీకు ధనలక్ష్మి కూడా వస్తుంది. నా మాటిని పెళ్లి చేసుకో అని చెప్తుంది చంద్రమ్మ. ఇంకా రాముడు సరే అమ్మ నీ ఇష్టం అంటాడు. ఇంకా ఇలా ఒకరోజు చంద్రమ్మ రాముడికి ఎంతో అంగరంగ వైభవంగా మంచిగా పెళ్లి చేస్తుంది. ఇంకా పెళ్లి చూసి చంద్రమ్మ సంతోషిస్తుంది కూడా. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత చంద్రమ్మ తన కోడలతో మంచిగా ఉంటుంది. ఇంకా తన కోడలు కూడా మంచిగా ఉంటుంది. ఆమె పేరు సీత. ఆమె ఎంతో తెలివిమంతులైన రాలు, ఇంకా మంచి ఆమె కూడా. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత చంద్రమ్మకి ఆరోగ్యం బాగా అసలు మంచిగా లేదు, బాగా చెడిపోతుంది. ఇంకా తను చనిపోతుందని చంద్రమ్మకి అర్థమయ్యి తన కొడుకుకి ఒక విషయం చెప్పాలని రాముని పిలుస్తుంది చంద్రమ్మ. అప్పుడు రాముడు వచ్చి ఏంటమ్మా పిలిచావు అని అడుగుతాడు. అప్పుడు చంద్రమ్మ ఇలా చెప్తుంది, చూడరా రాముడు, ఇన్ని రోజులు నేను నీ దగ్గర ఒక రహస్యంని దాచానురా, అది నీకు ఇప్పుడు చెప్పాలి. అది చెప్పకుండా నేను చచ్చిపోతే ఏమో నువ్వు మంచిగా ఉండలేవేమో అని నాకు అనిపిస్తుంది. అయినా అది నా బాధ్యత నీకు చెప్పడం. చూపిస్తాను ఆ రహస్యం ఏంటో అని చంద్రమ్మ రాముని తీసుకొని ఒక గదికి వెళ్తుంది. అలా గదికి వెళ్ళాక అక్కడ ఆ బండని ఆ బండ కింద ఒక రహస్యం ఉంటుంది చూడు అని చంద్రమ్మ చెప్తుంది. ఇంకా రాముడు అక్కడున్న బండని తవ్వి బండని తీస్తాడు. ఇంకా అక్కడ ఉన్న దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు. అక్కడ ఏముంటుందంటే ఒక మంచిగా బంగారం ఉంటుంది, డబ్బు ఉంటుంది. అది రాముడి వాళ్ళ నాన్నగారు సంపాదించిన నిధి. ఆ నిధిని చూసి రాముడు ఎంతో ఆశ్చర్యపోయి చంద్రమ్మతో ఇలా అంటాడు, అమ్మా ఇది నిధా? ఇది లేదని నాకు అబద్ధం ఎందుకు చెప్పావు? ఇన్ని రోజులు నా దగ్గర నిజం ఎందుకు దాచావమ్మా అని అంటాడు రాముడు. ఇంకా చంద్రమ్మ, ఇది లేదని నీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అలా చెప్పకపోతే నువ్వు దీన్ని కర్పూర హారతిలాగా వాడేసేవాడివి, ఇంకా ఎప్పుడు సోమరిపోతుగానే ఉండేవాడివి. ఇది లేదు
లేదని చెప్పినందుకే నువ్వు ఎంతో కష్టపడ్డావు, నీ సోమరితనంని వదిలేసావు, ఇప్పుడు ఎంతో మంచిగా నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతున్నావు. ఇది ఇప్పుడు నీకు ఇంకా మంచిగా బతకడానికి అవకాశం ఇస్తుంది. ఇదిగో ఇప్పుడు తీసుకొని నిధి, మీ నాన్నగారు నీకు సంపాదించిన నిధి. ఏమీ సంపాదించలేదన్నావు కదా, ఇదిగో ఇంత సంపాదించారు మీ నాన్నగారు, కానీ అది నీకు సరైన సమయంలో నీ చేతికి దక్కాలని, లేకపోతే నువ్వు ఎక్కడ పాడైపోతావు అని నీకు అబద్ధం చెప్పానురా, నన్ను క్షమించు. ఇదిగో దీనితోని మంచిగా సుఖంగా బతుకు అని చంద్రమ్మ చెప్తుంది. ఇంకా అలా చంద్రమ్మ చెప్పాక వారం రోజులు గడిచిపోతాయి. వారం రోజుల తర్వాత చంద్రమ్మ చనిపోతుంది. ఇంకా రాముడు తన భార్య ఆ నిధితోని, వాళ్ళు సంపాదిస్తున్న ధనంతోని మంచిగా బ్రతుకుతూ ఉంటారు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, మనం ఎప్పుడో అప్పుడు తప్పులు చేస్తూ ఉంటాము, కానీ ఆ తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవాలి. అలా సరిదిద్దుకుంటే మనకి మంచిగా జీవితంలో సంతోషం మంచిగా వస్తుంది కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి, ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ వస్తుంది, అలా బెల్ ఒత్తి ఆల్ అవుతుంది, నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.